అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, ప్రతి వర్కర్కు ఉద్యోగ భద్రత కల్పించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేతావత్ లాలు నాయక్ డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు చేపట్టిన సమ్మె 3వ రోజుకు చేరిన సందర్భంగా వారికి మద్దతుగా పలువురు బీజేపీ నాయకులు దీక్షలో పాల్గొన్నారు. అనంతరం లాలు నాయక్ జన్మదినం సందర్భంగా బీజేపీ శ్రేణులు ఆయనతో కేక్ కట్ చేయించి శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంగన్వాడీలకు గ్రాటిట్యూడ్ చెల్లిస్తున్నారని, కానీ తెలంగాణలో అమలు కాకపోవడం శోచనీయమని అన్నారు. చాలని వేతనంతో ఇబ్బందులు పడుతున్న అంగన్వాడీల ఉద్యోగాలను క్రమబద్ధీకరించి వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. ప్రమాదంలో అంగన్వాడీ టీచర్లకు మరణించిన వారికి 5 లక్షల వరకు ప్రమాద బీమా అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా సౌకర్యం రద్దు చేయాలి. బిఎల్ఓ డ్యూటీలను రద్దు చేయాలి. చిన్నారులకు స్పందిస్తున్నాము. మేము అందిస్తున్న సేవలు ఎంతో గణనీయమైనవి, మరి ఎంతో పొగుడుతున్నారు. కానీ మరి టీచర్లకైతే ఎలాంటి సౌకర్యాలు లేవు. మరి టీచర్లకు అడుగునిచ్చే పరిస్థితి అయితే లేదు. మరి టీచర్ అనేది మాకు ఒక హోదా ఇచ్చారు, కానీ టీచర్ అంగన్వాడీ ఉపాధ్యాయులు, టీచర్లు కలిసి ఇదే ఈరోజు 3వ రోజు మీకు మద్దతు తెలపడానికి, సంఘీభావం తెలపడానికి మా చింతపల్లి మండల శాఖ తరఫున వచ్చినాము. మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈ సంఘీభావం తెలపడానికి వచ్చిన మా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, మండల పార్టీ మాజీ అధ్యక్షులు రామకృష్ణ గారికి, మా వెంకటపేట తీరేడు ఉప సర్పంచ్ రమణారావు గారికి, మా సోదర శ్రీనివాసన్న గారికి, అందరికీ సోదర మిత్రులందరికీ, మా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా మిత్రులు పరిగణ గారికి, నా అక్కచెల్లెలకు, అన్నదమ్ములకు, మిత్రులందరికీ కూడా పదాలు వందనాలు, నమస్కారం తెలియజేస్తున్నాను. అంగన్వాడీ నడుస్తుంది అంటే మీ అందరికీ తెలుసు, అది కేంద్ర ప్రభుత్వం తరఫు, కేంద్ర ప్రభుత్వ నిధులతోటి మనకిచ్చే గుడ్లు కానివ్వండి, మనకిచ్చే పౌష్టిక ఆహారం కానివ్వండి, మీకు జీతాలు ఇచ్చే జీతాలు కానివ్వండి, వాటా 75%, 75% నిధులు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే. లేకుంటే దావాసీలు చెప్పినట్టు ఈ నిధులు లేకుండా ఎప్పుడో ఎత్తేసేవాళ్ళు. ఇది కూడా రద్దు చేసేవాళ్ళు కేసీఆర్. కేసీఆర్ కావాల్సింది ఏంటంటే మనం ఆయనకు బానిసలు